మిమ్మల్ని మీరు చూసుకునే విధానమే ఈ ప్రపంచం మిమ్మల్ని చూసే విధానాన్ని నిర్ణయిస్తుందంటే మీరు నమ్ముతారా? మన మనసులో ఉన్న ఒకే ఒక్క చిన్న అనుమానం మన పూర్తి వాస్తవాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పే ఒక మైండ్ బ్లోయింగ్ సైకాలజీ ప్రయోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాబర్ట్ క్లెక్ అనే ఒక సైకాలజీ ప్రొఫెసర్ ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. ఆయన కొంతమందిని పిలిచి వాళ్ళను 2 గ్రూపులుగా విడదీశారు. మొదటి గ్రూపులోని ప్రతి ఒక్కరి ముఖంపై చెవి నుండి నోటి వరకు ఒక పెద్ద అసహ్యంగా కనిపించే మచ్చను గీశారు. ఆ తరువాత ఒక అద్దం ఇచ్చి చూడండి మీ ముఖంపై మచ్చ ఇలా ఉంది అని చూపించారు. వాళ్ళందరూ ఆ మచ్చను చూసి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఆ తరువాత అసలు కథ మొదలైంది. ప్రొఫెసర్ వాళ్ళ దగ్గరకు వెళ్లి ఈ మచ్చపై కొద్దిగా మాయిశ్చరైజర్ రాస్తాను, స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది అని చెప్పి ఒక క్రీమ్ రాశారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆయన ఆ క్రీమ్ తో పాటు వాళ్ళకు తెలియకుండానే ఆ మచ్చను పూర్తిగా తుడిచేశారు. ఇప్పుడు వాళ్ళ ముఖంపై ఎలాంటి మచ్చ లేదు, కానీ వాళ్ళ మనసులో మాత్రం తాము ఆ భయంకరమైన మచ్చతో ఉన్నామనే నమ్మకం బలంగా ఉంది. ఇప్పుడు మచ్చ ఉన్న వాళ్ళని మచ్చ లేని వాళ్ళను బయటకు పంపి అపరిచితులతో మాట్లాడమని చెప్పారు. వాళ్ళందరూ తిరిగి వచ్చాక ప్రొఫెసర్ వాళ్ళ అనుభవాల గురించి అడిగారు. అప్పుడు ఆశ్చర్యకరంగా ఎవరి ముఖంపై అయితే మచ్చ లేదో కానీ ఉందని నమ్మారో వాళ్ళందరూ ఒకే రకమైన ఫిర్యాదు చేశారు. మమ్మల్ని అందరూ అసహ్యంగా చూశారు, మాతో సరిగ్గా మాట్లాడలేదు, ఆ మచ్చ వల్లే మమ్మల్ని జడ్జ్ చేశారు, అవమానించారు అని చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ ముఖంపై అసలు మచ్చే లేదు, అయినా సరే వాళ్ళ అవమానాన్ని వివక్షను అనుభవించారు. ఎందుకంటే ఆ మచ్చ వాళ్ళ ముఖంపై లేదు, వాళ్ళ మనసులో ఉంది. మన జీవితంలో కూడా అంతే. నేను అందంగా లేను, నాకు టాలెంట్ లేదు, నేను దేనికి పనికిరాను వంటి మానసిక మచ్చలను మనమే సృష్టించుకుంటాం. మనం దాన్ని బలంగా నమ్మినప్పుడు మన మెదడు కూడా దానికి సంబంధించిన ఆధారాల కోసమే వెతుకుతుంది. ఎదుటి వాళ్ళు మనల్ని మామూలుగా చూసినా చూసావా నన్ను ఎంత చులకనగా చూస్తున్నారో అని మనమే అనుకుంటాం. సమస్య బయట లేదు, మన మనసులోనే ఉంది. ఈ ప్రయోగం విన్నాక మీకేమనిపించింది? మీలో కూడా ఇలాంటి మానసిక మచ్చలు ఏమైనా ఉన్నాయా? మీ అనుభవాన్ని కింద కమెంట్స్ లో పంచుకోండి. ఈ అద్భుతమైన విషయాన్ని అందరికీ తెలియజేయడానికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.